అక్క నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? ఈ విషయాలన్నీ మనం కార్లో కూడా మాట్లాడుకోవచ్చు. ముందు ఇంటికి పద. ధ్రువ్ ప్లీజ్. నువ్వు ఇంకా నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నేను నీతో బిహేవ్ చేసిన దానికి నువ్వు నన్ను జీవితంలో నుంచి విసిరి పారేయాలి. నువ్వు నాతో అసలు మాట్లాడకూడదు. అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కానీ నాకు అర్హతే లేదు. రోడ్ను పోయే కుక్కలుంటాయి కదా, అలా పడి ఉంటాయి చూడు రోడ్డు మీద. నా పరిస్థితి అలానే ఉండాలి. నేను నిన్ను డిజర్వ్ చేయలేనక్క. నోర్మై ధ్రువ్, చంప పగలు కొడతాను ఇలాంటి మాటలు మాట్లాడితే. నువ్వు నా తమ్ముడివిరా. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేం చేయను, ఏం చేయను. నేను నీతో బిహేవ్ చేసిన తీరుంది చూడు, ఎలా ప్రవర్తించానో నేను. నాకు నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు. నేను నిన్ను నీ ఇంటి నుంచే బయటికి పంపించేశాను. నిన్ను మమ్మీకి దూరం చేశాను. నిన్ను నానా మాటలు అన్నాను కూడా. నేను నిన్ను ద్వేషించాను. నాకు నీ ముఖం చూసే అర్హత కూడా లేదు. చాలా ఆపోయి నేను చెప్పేది విను. ఏ మాత్రమైనా చేయగలవు కదా. చూడు ధ్రువ్, నాకు నీ మీద ఎప్పుడూ కోపం రాలేదు. ఎప్పుడు రాదు, ఎప్పటికీ కోపం రాదు. నువ్వు చేసినవన్నీ కూడా ఎందుకు చేసావు? ఎందుకంటే నువ్వు టెన్షన్ లో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు ధ్రువ్. నువ్వు మంచి లైఫ్ పార్ట్నర్ అవ్వాలని ప్రయత్నించావు ధ్రువ్. అన్ని పరిస్థితుల్లో నీ భార్యకి తోడుగా నిలబడ్డావు. అందులో నీది ఎలాంటి తప్పు లేదు. అండ్ ఒకవేళ బంధాల ఉచ్చులో చిక్కుకుపోతే మనం వాటిని సాల్వ్ చేసుకోవాలి ధ్రువ్. ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు. అర్థమైందా? నాకు తెలుసు నువ్వు నా మీద చాలా పెద్ద పెద్ద నిందలు మోపావు. నేను కూడా దానికి చాలా బాధపడున్నాను. కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు చేశావు? ఎందుకంటే ఉన్నతే బాధ తగ్గాలని. కానీ ఉన్నతే బాధ నిజం అబద్ధం అనేది నీకెలా తెలుస్తుంది చెప్పు? అలాంటప్పుడు నువ్వు ఎందుకు తప్పు పట్టుకుంటున్నావు చెప్పు? ఏది ఏమైనా సరే అక్క, నేను నీ విషయంలో తప్పు చేశాను. నువ్వు నాతో అసలు మాట్లాడకూడదు. ఇదే నాకు శిక్ష కూడా. చూడు ధ్రువ్, నీకు తెలుసా, నిన్ను కని పెంచింది అమ్మే అయ్యుండొచ్చు. కానీ నువ్వు నా మనసులో పెరిగి పెద్దయ్యావు. నువ్వు ఎంత పెద్దవాడివి అవుతున్నా సరే నా చిన్ని మనసులో నీ మీద ప్రేమ ఎప్పుడు పెరిగేది. అర్థమైందా? కొంచెం కొంచెం. నీ మనసు చిన్నది కాదు, నీది చాలా పెద్ద మనసు. ఇప్పుడు కొంచెమైనా నవ్వచ్చు కదా. నీకు తెలుసా, చాలా రోజుల నుంచి నువ్వు అసలు నవ్వనే లేదు.